టీడీపీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఇప్పుడు అలైవ్ చూద్దాం. మీకు ఒక ఆలోచన ఉంటుంది, ఇవన్నీ ఎందుకు సార్ మీరు ఊరికి అనవసరంగా మాట్లాడుతున్నారు, కష్టంతో కూడింది, నాకు తలా కొద్దిగా డబ్బులు ఇచ్చి కదా మేము అదే చేసుకుంటాం కానీ ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీలో. డోంట్ మిస్టేక్ మీ. అది నేను ఒకరికిద్దరికి ఇవ్వగలుగుతాను, అందరికి ఇవ్వలేను. రెండోది, ఒకవేళ ఇచ్చినా అది కూడా మీరు రెండో రోజు మూడో రోజు తాగేసి లేకుంటే ఏదో చేసి అయిపోతుంది, అడిగి మళ్ళీ మామూలుగానే ఉంటారు. అది నాకు ఇష్టం లేదు. నా వల్ల అయినంత వరకు నేను హెల్పింగ్ హ్యాండ్ ఇస్తూనే ఉన్నా. చదివించాలంటే చదివిస్తున్నాం, ఉద్యోగం కావాలని చెప్తూనే ఉన్నాం, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మీకోసం ఆలోచిస్తూనే ఉన్నాను. ఉపయోగించుకున్న వాళ్ళు ఉపయోగించుకున్నారు, నా ఆలోచనలు ఉపయోగించుకొని చాలామంది పైకి వచ్చారు. నేను చేయూతనిస్తే కొంతమంది పైకి వచ్చారు. అట్లా ఇక్కడే కాదు, హైదరాబాద్లో కొన్ని లక్షల మంది కోటీశ్వరులు అయ్యారంటే ఆ రోజు నేను చూపించిన విజన్ అది. ఒక ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఒక ఐటీ కావచ్చు, ఒక విమానాశ్రయం కావచ్చు, ఏదైనా కానీ. అది కూడా మీరు తిరుపతి ఇప్పుడు రాబోయే రోజులు రంగంపేట వరకు తిరుపతి కలిసిపోతుంది. బీ క్లియర్. నేను ఒకటే ప్లాన్ చేస్తున్నాను, కళ్యాణ్ డ్యామ్ దగ్గర నుంచి నేరుగా ఐతేపల్లికి ఒక రోడ్డు వేయడం, ఐతేపల్లి నుంచి రామచంద్రాపురం ఒక ప్యారలల్ రోడ్డు తీసుకెళ్లడం, అక్కడి నుంచి వడమాలపేటకు వెళ్ళడం, అక్కడి నుంచి నేరుగా పాపానాయుడుపేట ఈ పక్కన తీసుకొని నేరుగా వరదయ్యపాలెం ఆ సైడ్ వెళ్ళడం. అది నేరుగా శ్రీ సిటీ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ రేణిగుంట నుంచి మళ్ళీ ఈ రోడ్ నేరుగా రేణిగుంటకు పోతుంది, మార్చారు. మళ్ళా నేను మాట్లాడుతున్నా, అది నేరుగా కపిల్ తీర్థం పోయి కపిల్ తీర్థం నుంచి నేరుగా కరకంబాడికి పోయి కరకంబాడి నుంచి రేణిగుంటకు వచ్చి రేణిగుంట నుంచి వడమాలపేటకు పోయి వడమాలపేట నుంచి మళ్ళా చంద్రగిరికి వచ్చి మళ్ళా కళ్యాణ్ డ్యామ్కి వచ్చేస్తుంది. ఈ రోడ్ వేస్తే ఇది తిరుపతి డెవలప్మెంట్. దీనికి ఒక ప్రణాళిక తయారు చేస్తాను. తయారు చేస్తే మీకు రోడ్లు వేస్తాం, అవిలాల ట్యాంక్ ఉంది డెవలప్ చేస్తాం, తిరుపతి జూ ఉంది బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం, కాణిపాకం కాళహస్తి ఉంది 2 టెంపుల్స్ డెవలప్ చేస్తాం, తలకోన ఉంది వాటర్ ఫాల్స్ డెవలప్ చేస్తాం. టూరిజాన్ని భవిష్యత్తులో టూరిజానికి చాలా డిమాండ్ ఉంటుంది, అవి కూడా వీలో పెట్టుకొని చేస్తాం. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఇందులో మీకు ఎలాంటి అవకాశాలు వస్తాయో ఆ అవకాశాలు మీరు అందిపుచ్చుకోవాలి. నేను ఇప్పుడు చెప్పేసి వెళ్ళిపోతున్నాను, మీరు ఇంట్లో పడుకొని నిద్రపోతే మళ్ళీ మర్చిపోతారు. ఓకే, ఇవన్నీ జరుగుతున్నాయి. నేను ఏ విధంగా దీంట్లో ఫిట్ ఇన్ అవుతాను, నేను ఏం చేసుకుంటే నాకు ఆదాయం వస్తుంది, నా వ్యవసాయంలో ఆదాయం వస్తుందా, ఇంకోటి ఆదాయం వస్తుందా, ఏది ఆదాయం వస్తుందో మీరు అవన్నీ వర్కౌట్ చేసుకుంటే మంచి ఇది వస్తుంది. అది కూడా చేయాల్సింది నేను కోరుతున్నా. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చిన 3311 kVA సబ్స్టేషన్ ఒకటి 5 కోట్ల రూపాయలు పెట్టి అది కూడా శాంక్షన్ చేశాం. ఇంకొక పక్కన 26 పంచాయతీరాజ్ రోడ్స్ అన్ని 3,18,00,000 పెట్టి అది కూడా శాంక్షన్ చేశాను. ఇవన్నీ చేస్తే శ్రీ సిటీ అయితే 1,10,00,000 పెట్టి మొత్తం దాన్ని డెవలప్ చేస్తున్నారు. మొత్తం ల్యాబ్స్ అవన్నీ కూడా అడిషనల్ అకామిడేషన్ కావాలంటే అవి కూడా చేసేస్తారు. ఇవన్నీ అయిపోతే ఒక 2-3 నెలల్లో అన్ని కంప్లీట్ చేసి నేను మళ్ళీ వచ్చే లోపల నేను చెప్పినట్టన్నీ మానిటర్ చేస్తాను. నేను కూడా ఆన్లైన్లో పెట్టుకొని అట్ ఎ టైం వాచ్ చేసుకుంటూ ఉంటాను. ఎక్కడైనా సరే కలెక్టర్ మిస్టేక్ చేసి గైడ్ చేస్తాం. దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి నేను ముందుకు పోతాం. నిన్నే ఒక 15 ఆటోలు ఇచ్చాం, 15 మందికి ఇండ్ల పైన సోలార్ పెట్టి ఇచ్చాం, ఆటోలు ఇచ్చాం, డబ్బులు ఇప్పించాం, సబ్సిడీ ఇచ్చాం. నెలకు 12,000 15,000 రూపాయలు వాళ్ళకు పొదుపు అవుతుంది. మామూలుగా పెట్రోల్ డీజిల్ కంటే 15,000 అంటే ఇది అదనపు ఆదాయం. 12,000 నుంచి 15,000 అదనపు ఆదాయం వచ్చే పరిస్థితికి వస్తుంది. ఇంకో పక్కన నేను చెప్పాను డ్రిప్ ఇరిగేషన్ అని. అన్ని మీరు ఎంతమంది ముందుకు వస్తే అందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. ఇంకొక పక్కన ఎస్జీ మార్ట్ అని ఒక ఆర్గనైజేషన్, వాళ్ళతో కూడా వర్కౌట్ చేశాం. నేరుగా మీ ఫేర్ ప్రైస్ షాప్, మీ షాపు కొట్టు కిరాణా కొట్టుకి ఏ వస్తువులు కావాలన్నా ఆ వస్తువులని తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ దాన్ని మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత అవన్నీ ఒక లైజాన్ పెట్టుకుంటారు. అన్ని కిరాణా కొట్లన్నీ మోడర్నైజ్ చేసి దానివల్ల మీ ఆదాయం పెంచే మార్గం కూడా చూసుకుంటాం. దగ్గరగానే ఏ బ్రాండ్లు మంచి బ్రాండ్లు ఉంటే ఆ బ్రాండ్లన్నీ కూడా పెడతాం. ఇది కూడా కుప్పంలో బాగా సక్సెస్ అయింది, దీన్ని కూడా చేస్తాం. ఇట్లా వేరియస్ ఇనిషియేటివ్స్ తీసుకొని నేను ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చాను. ఒకటే నేను చెప్తున్నా, నేను చేసిన పనులన్నీ కూడా మీ ఆదాయాన్ని పెంచడం.
పర్యావరణాన్ని పరిరక్షించడం. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. మనం కేశవయ్య నాయుడు గారు ఒక ఆయన ఉండేవాడు. అప్పట్లో మేము స్టూడెంట్స్. ఆయన మా దగ్గర పిటిషన్లు పెట్టించేవాళ్ళు. ఇక్కడంతా మేకలు ఉన్నాయి, వాళ్ళు వచ్చారు, ఈ ఫారెస్ట్ వాళ్ళు సరిగా చేయడం లేదు అని మా దగ్గర పిటిషన్లు పెట్టించి ఆయన పోయి సోషల్ యాక్టివిస్ట్ కింద ఫాలో అప్ చేసేవాడు. అది నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆయన పని అదే పని, సమాజం కోసం పనిచేసేవాడు. అప్పుడు మనందరూ అనుకునే లిటిగెంట్ కాదు, ఆయన చేసింది ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి ఆయన పోరాటం చేసిన స్ఫూర్తి ఇప్పుడు కూడా జ్ఞాపకం వస్తూ ఉంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం దాన్ని గుర్తించారు. అందుకనే ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా పోవడం కోసం సోలార్, విండ్ ఇలాంటి ఎనర్జీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, పంప్డ్ ఎనర్జీ, రాయలసీమలో అంటే థర్మల్ తయారు చేస్తాం. పైన నీళ్లు వదిలిపెడతాం, ఒక ట్యాంకులో ఉంటాయి, కిందకు వచ్చి కరెంట్ తయారవుతుంది, మళ్ళీ పైకి పంపిస్తాం, మళ్ళీ ఆ నీళ్లు కిందకు వస్తాయి. దీనికి ఒక 30% కరెంట్ అవుతుంది. కానీ సేమ్ వాటర్తో కరెంట్ ఉత్పత్తి చేస్తుంది. ఎండాకాలం ఎండ వచ్చినప్పుడు సోలార్ వస్తుంది, సాయంత్రం విండ్ వస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంటు లేనప్పుడు పంప్డ్ ఎనర్జీతో వస్తుంది. ఈ మూడు కలిపితే గ్రీన్ ఎనర్జీ అవుతుంది. ఎక్కడ పొల్యూషన్ మాట లేకుండా వస్తుంది. ఎందుకంటే మనకు హైడల్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. అదే మరి థర్మల్ ఎనర్జీ వస్తుంది బొగ్గుతో, అది పొల్యూషన్. లేకపోతే ఇంకొక పక్కన మనం చూస్తే గ్యాస్తో వచ్చే ఎనర్జీ కూడా క్లీన్ ఎనర్జీ, కానీ అందుబాటులో లేదు. ఇవన్నీ ప్రపంచం అంతా కూడా మార్పులు వస్తున్నాయి. దీంతో మళ్ళా గ్రీన్ హైడ్రోజన్ ప్రోడక్ట్స్ తయారు చేయబోతున్నారు. అంటే ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ లేకుంటే కెమికల్ ఇండస్ట్రీ కూడా రేపు రాబోయే రోజులు గ్రీన్ హైడ్రోజన్తోనే ఇప్పుడు మన కెమికల్స్ అన్నీ కెమికల్ ఇండస్ట్రీ ద్వారా వచ్చేటన్ని కలుపుతున్నాం. రేపు రాబోయే రోజు గ్రీన్ ఎనర్జీలో వచ్చేటి తీసుకుంటే ఇంకా ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది, టెంపరేచర్ తగ్గుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, టెంపరేచర్ ప్రపంచమంతా పెరిగిపోయి ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అయ్యి కరువు, ఈ మధ్యకాలంలో అయితే క్లౌడ్ బరస్టింగ్, ఒకేది ఇక్కడ ఆకాశం బద్దలైనట్టు 30-40 సెంటీమీటర్ల వర్షపాతం ఒక గంటలో పడిపోతా ఉంది. అదే జరిగింది మన విజయవాడలో. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక 20-30 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. మొత్తం వర్షపాతం అంతా ఉపద్రవమారిగా వచ్చింది. నీళ్లన్నీ వచ్చాయి, బుడమేరు పొంగింది, ఆ నీళ్లన్నీ విజయవాడకు వచ్చాయి. మన వాళ్ళు చేసిన తప్పులు మీరు చూస్తే బయట నీళ్లు పోనీయకుండా ఆపేశారు, ఎవరు పెట్టుకోళ్ళ ఆక్రమణ చేసేశారు. నీళ్లన్నీ ఊర్లో ఉండిపోయి వారం రోజులు 10 రోజులు అయింది నాకు. అదే అమెరికాలో ఇప్పుడు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. అమెరికాలో ఒకటి ఉంది, మనం ఎలాంటి క్రైసిస్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి మనకుంది. దానికి కారణం మనం ఎప్పుడూ క్రైసిస్ ఉంటాయి. అమెరికాలో క్రైసిస్ తెలియదు వాళ్ళకు, వాళ్ళంతా ఆర్గనైజ్డ్గా ఉంటారు, ఎవ్రీథింగ్ సిస్టమేటిక్గా ఉంటుంది. ఒకసారి డీరైల్ అయితే వాళ్ళల్లా కాదు చేయడానికి. మొన్న నేను పోయాను, తొలి రోజు చూశాను, అర్థం చేసుకున్నాను, అక్కడి నుంచి రాలేదు, అక్కడే బస్సు పెట్టుకున్నా, అక్కడే కూర్చున్నా, నేరుగా నేనే ఫీల్డ్కి మొదలుపెట్టాను. 10 రోజులు నేను ఫీల్డ్లోనే ఉన్నా. బురదలో దిగా, ట్రాక్టర్ ఎక్కా, ప్రొక్లైన్ ఎక్కా, మా ఆఫీసర్లు ఎక్కారు, కలెక్టర్లు ఎక్కారు, అందరిని పెట్టా. 10 రోజుల్లో మళ్ళా నార్మల్స్ తీసుకొచ్చి ఎలాంటి డిసీజ్ రాకుండా, ఇన్ఫెక్షన్ లేకుండా ప్రజల్ని కాపాడామంటే